నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అందరి ఆరోగ్యం మా ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలు. రామరాజ్యం ముసుగుతో రాక్షస రాజ్యం. చిలుకూరు బాలాజీ మందిర అర్చకుడికి చిత్రహింసలు. ఇళ్ల స్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలన్న సిపిఐ. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రదర్శన, ధర్నా. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ఇప్పుడు బిజినెస్ పాయింట్. రాజమండ్రి కటారీనగర్ సాయిబాబా గుడి వద్ద కేఎస్ ఎయిర్ కండిషన్ షోరూమ్ నూతన ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరుణ్ ఎయిర్ కాన్ అధినేత కె సీతారామరాజు, విజయవాడ మెహ్రాజ్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ అధినేత ఎండి మెహ్రాజ్, ఆల్ సెమీ గ్రూప్ ఇండస్ట్రీ అధినేత ఎండి అబ్దుల్లా విచ్చేశారు. అతిథులను కేఎస్ ఎయిర్ కండిషనింగ్ అధినేత ఎస్కే ఖాదర్ షరీఫ్ సముచిత రీతిలో స్వాగతించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కేఎస్ ఎయిర్ కండిషనింగ్ అధినేత ఎస్కే ఖాదర్ షరీఫ్ భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత విస్తరించి అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలిపారు. కేఎస్ ఎయిర్ కండిషనింగ్ అధినేత ఎస్కే ఖాదర్ షరీఫ్ మాట్లాడుతూ కొత్త ఏసీలు విక్రయించడం, పాత ఏసీలు రిపేర్ చేయడం, కొనడం, అమ్మడం, వినియోగదారులు కోరుకున్న విధంగా అన్ని రకాల సేవలు అందించడం లక్ష్యమని వివరించారు. రాజమండ్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారికి అన్ని వేళలా సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, R&AC టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరి ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలకు రోడ్లోని తన కార్యాలయంలో 5గురికి
12 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు ₹1 కోటి విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంగా పేర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించినటువంటి పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మరో 80 లక్షల రూపాయల విలువైన 48 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే అందజేస్తామన్నారు. పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించడానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భరోసా కల్పించిన దాఖలాలు లేవు. ఎవరికి కూడా ఆ రోజున్న వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటా ఉన్నాం. ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతోటి ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సాయపడతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితులు లేవు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా ట్రస్ట్ ఉంది, భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా స్తోమత మేరకు ఆదుకునే కార్యక్రమం మేము చేస్తున్నాం. జైన్స్ సొసైటీ ఉంది. రాజమండ్రి కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ పిఎన్టీ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ పెరవలి శేషాచార్యులు, పెరవలి సాయిరామాచార్యుల ఆధ్వర్యంలో వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆలయ ధర్మకర్తలు దిగవల్లి పవన్ కాంత్ శర్మ, వంగపండు లక్ష్మీనారాయణ, మానంద్ దినేష్, ఆలయ కార్యనిర్వాహకులు బంకా వెంకటరెడ్డి బ్రదర్స్, బంకా వెంకటనారాయణ రెడ్డి బ్రదర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు లేని పేదవారికి నగరాలు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్లు ఇస్తామని కేబినెట్లో ప్రకటించి కమిటీ వేశారు. కానీ ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఇల్లు లేని పేదలు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి 1550 అర్జీలు అందించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు నగరాల్లో సెంటు స్థలం, గ్రామాల్లో 1.5 సెంట్ల స్థలం ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, అందులో చాలా మంది పేదలకు ఇప్పటి వరకు కూడా ఇళ్ల స్థలాలు చూపించలేదని అన్నారు.
నేడు పెరిగినటువంటి సిమెంటు, ఇటుక, ఇనుము, కంకరు తదితర సామాగ్రి ధరలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ వ్యయాన్ని 5 లక్షల రూపాయలకు పెంచి గృహ నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇళ్ల స్థలాల వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కార్యవర్గ సభ్యులు ఎస్ నవరోజీ, పి లావణ్య, టి నాగేశ్వరరావు, కె శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి పి త్రిమూర్తులు, కొండపర్తి రామకృష్ణ, జట్ల సంఘం అధికార బాడీ ప్రతినిధి దేవుడు బాబు, అప్పిళ్ల నాయుడు, వెంకట్రావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇమ్మీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏమైతే చెప్పారో దాని మేరకు ఇమ్మీడియట్ గా ఇళ్ల స్థలాలందరూ కూడా తక్షణం ఇచ్చి నిజమైన పేదవాళ్ళందరూ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి వారికి ఆనందం ఇవ్వాలి కోరుతున్నాం. లేకుంటే మాత్రం ఈ ఉద్యమాన్ని అవసరమైతే విజయవాడ స్థాయికి తీసుకెళ్లి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం వచ్చే వరకు కూడా సిపిఐ పోరాటం ఆగదని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమండ్రి లయన్స్ క్లబ్ మహిళా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. లయన్స్ క్లబ్ మహిళల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ చేతుల మీదుగా సేవా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సేవా మహోత్సవ కార్యక్రమం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అల్లాడి కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధవళేశ్వరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్న కైలాస భూమికి 90,000 రూపాయల విలువ గల బాడీ ఫ్రీజర్ బాక్స్, అలాగే రైల్వే స్కౌట్ డౌన్లో సిమెంట్ బెంచీలు, పలు రకాల మొక్కలు ఇవ్వడం జరిగింది. గోదావరి లయన్స్ హాల్లో జరిగిన సేవా మహోత్సవ కార్యక్రమంలో వీల్ చైర్స్, చెవిటి మిషన్స్, వాటర్ డిస్పెన్సరీ, కుట్టు మిషన్లు, గ్రైండర్స్, స్కూల్కి సంబంధించి ఫ్యాన్స్, ఆట వస్తువులు అందజేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాటూరు మంగతయారు, మహిళా ఏఆర్సీ ముదునూరు వాణిశ్రీ, కొయ్యన కుమారి, మాధవీలత, అరుణకుమారి గోపాలకృష్ణ, సలాది శ్రీనివాసరావు, మణికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చాలా చోట్ల ట్రీ ప్లాంటేషన్, స్కౌట్ ల్యాండ్లో ట్రీ గార్డ్స్, ట్రీ ప్లాంటేషన్స్, శారీ డిస్ట్రిబ్యూషన్, వెట్ గ్రైండర్స్, షీయింగ్ మిషన్స్, ర్యాక్స్, ఆట వస్తువులు, ఇలా చాలా రకాలుగా ఈరోజు అఫీషియల్ విజిట్లో భాగంగా ఇవ్వడం జరిగింది. మా జిల్లాలోనే లేడీస్ క్లబ్లు 9 ఉంటే వాటిలో ఎప్పుడు ప్రథమ స్థానంలో కొనసాగే క్లబ్బు మహిళా క్లబ్. వాళ్ళు కూడా ఎన్నో రకాల సపోర్ట్లు ఇస్తూ మా క్లబ్ని ముందుకు సాగేలాగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అలాగే జిల్లా అంతా కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గవర్నర్ గారు చెప్పినట్లుగా ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ లయన్ మాటూరి మంగతయారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ ప్రెజెంట్ మెంటర్ ఆఫ్ ది క్లబ్. కార్మికులందరికీ జీవన భద్రత కల్పించడమే లక్ష్యమని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యమని వివరించారు. పార్టీలో చేరే ప్రతి కార్మికునికి భద్రత కల్పిస్తున్నామన్నారు. పోస్టల్ బీమా అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సంఘటిత, అసంఘటిత రంగం కార్మికులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు కాంగ్రెస్కు జిల్లా చైర్మన్గా రామ్ కుమార్ నియమించామని ఆయనకు ధృవీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడయార్, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, మణి తదితరులు పాల్గొన్నారు. దానికి మరి అనుబంధంగానే ఈ విభాగాలు ఏదైతే సంఘటిత కార్మికులు అంటే పేపర్ మిల్ లాంటి ఇండస్ట్రీస్లో ఏదైతే జీతాల మీద పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సంఘటిత కార్మికులు. అలాగే ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే కార్పెంటర్స్ కానీ లేదా తాపీ పన్ను వాళ్ళు వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులుగా వస్తారు. సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేకేసీ అండర్లోకి వస్తారు. దాని ద్వారానే ఇక కార్యక్రమాలన్నీ కూడా. కొంతమూరు శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో 14 ఎకరాల లేఅవుట్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ కార్యక్రమం షణ్ముఖపీఠం
పీఠాధిపతి స్కందస్వామి పర్యవేక్షణలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి మందిరం భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్, దండమూరి సత్యసాయి ప్రసాద్, తాడేపల్లి నాగరాజు, సింహాద్రి కనకాచార్యులు, కర్రి అప్పలస్వామి, గ్రామ కమిటీ పెద్దలు, లక్ష్మీ గణపతి మందిర భక్త బృందం, గడ్డన్ చక్రరావు, బాపూజీ మాస్టర్, వీర సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొంతమూరు గ్రామంలో 14 ఎకరాల లేఅవుట్ సమీపంలో 14 ఎకరాల లేఅవుట్ ముఖద్వారం వద్ద దశాబ్ద కాలంగా పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఇక్కడ గ్రామ పెద్దలు వారందరి సహాయ సహకారాలతోటి, అలాగే ఇక్కడ పేరున చాలామంది పేర్లు చెప్పాలి, అందుకే ఒక పేరు చెప్తాను. తెలుగుదేశం నాయకులు, మాకు సుపరిచితులు, మిత్రులు, కార్ల అద్దె బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ అధికారులకు ప్రభుత్వ కార్యాలయాల అవసరం కోసం అద్దె ప్రాతిపదికపైన సేవలు అందిస్తున్న 115 కార్లకు నెలల తరబడి ఉన్న అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ట్యాక్సీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ట్యాక్సీ, క్యాబుల అద్దె బకాయిలను తక్షణం విడుదల చేయాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ నీటిపారుదల శాఖ ద్వారా పోలవరం ప్రాజెక్టు అధికారులు కార్యాలయాలకు రాజమండ్రి వేదికగా ఏలూరు నుండి విశాఖపట్నం పరిధిలో 115 కారులు అద్దె ప్రాతిపదికపై నడుపుతున్నట్లు తెలిపారు. 10 మాసాలుగా అద్దె చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ముందుగా 35 కార్లకు 1,30,00,000 పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్కి వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందిన అసోసియేషన్ సభ్యులు కొల్లేపల్లి నరసింహరాజు, మందపాటి పద్మకుమార్, విప్పర్తి దుర్గారావు, జత్తుక నరసింహరాజు, ఎన్ నాగభూషణం, దామెర్ల మంగరాజు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్పందించి, ఆఫీసర్లు స్పందించి మాకు తొందరగా బిల్లులు ఇవ్వాలి. మా కార్లు ఫైనాన్స్ కొంతమంది పట్టుకెళ్ళిపోయారు, ఇంకా ఉన్నాయి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆఫీసర్లకి 2 సంవత్సరాలకు వచ్చినా పర్లేదు, వాళ్ళకి బిల్లులు. ఆఫీసర్లు బినామీ పేర్లు పెట్టుకుని కార్లు తిప్పుకుంటారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై జరిగిన దాడి ఘటన అమానుష్యమని పలువురు ఖండిస్తున్నారు. చట్టం, న్యాయం, ధర్మం ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు. అన్నిటికీ మేము అతీతులం. ఉగాది వరకు నీకు సమయం ఇస్తున్నాం, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తున్నాం, మేము చెప్పింది చేయకపోతే ఇక అంతే అని గుర్తు తెలియని వ్యక్తులు చిలుకూరి బాలాజీ మందిరం అర్చకునికి హెచ్చరికలు జారీ చేశారు. అర్చకుని ఇంటికి వచ్చి నిర్బంధించి కింద ఓ మూల కూర్చోబెట్టి మానసికంగా కూడా చిత్రహింసలకు గురిచేశారు. చేతులు జోడించి అర్చకుడు ప్రార్థించినా అపరిచితులు కనికరించలేదు. కన్నీళ్ల పర్యంతమైనా సరే అర్చకుని భయాందోళనకు గురిచేశారు. అంతేకాదు అత్యంత అనాగరికంగా, అరాచకంగా ఓ పండితుడని కూడా చూడకుండా అవమానకరంగా తోలనాడి దూషించడం ఇప్పుడు యావత్ మానవ సమాజాన్ని కదిలించి వేస్తోంది. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సిఎస్ రంగరాజన్ను బెదిరించి దాడి చేయడాన్ని పలువురు మానవతావాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ఇదే ఘటనపై స్పందించారు. రంగరాజన్పై దాడిని ఖండించిన బండి సంజయ్ పూజారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. రామసైన్యం పేరుతో రంగరాజన్పై దాడి చేసిన 20 మందిలో మొయినాబాద్ పోలీసులు 5గురిని అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు. రంగరాజన్ తండ్రి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన వీరరాఘవరెడ్డి అని మీడియా కథనాలు వినవస్తున్నాయి. రామరాజ్యం పేరుతో ఇలాంటి రాక్షస రాజ్యం నడిపిస్తున్నాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వాస్తవాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రాము మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు. విన్నారు స్వామి,
మీ పని మీరు చెయ్యమని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేది ఏమన్నా స్వామి? మహాత్మా పురుషోత్తములారా, భూపురుషోత్తములారా, అయ్యా మంచిగా చేసుకోండి, ఓ సైనికుడిని ఇవ్వండి. అర్థమైందయ్యా? సైనికుడిని మాత్రం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్ గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ ని సార్. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ఏం ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. వస్తాను నేను ఒకసారి వీలు చూసుకొని మందిరానికి కూడా వస్తాను. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. బెనై ఎఫ్రా సంస్థ వార్షిక సమావేశాన్ని ఈ నెల 11వ తేదీ మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు రబ్బీ యెహోషువా వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సంస్థ అధ్యక్షుడు రబ్బీ యెహోషువా మాట్లాడుతూ హిబ్రూ బైబిల్ కంటెస్ట్, ఇజ్రాయెల్ సాంప్రదాయం ప్రకారం బెనై ఎఫ్రా అధ్యక్షుని వివాహం, ఇజ్రాయెల్ మార్గదర్శకత్వంలో నైతిక విలువలను స్వీకరించే కార్యక్రమం జరుగుతుందని వివరించారు. గత 30 సంవత్సరాలుగా సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోందని, రాబోయే రోజుల్లో చేపట్టే కార్యక్రమాల వివరణలు కూడా ఇస్తారన్నారు. ఇజ్రాయెల్, భారతదేశం మధ్య సత్సంబంధాలు నెలకొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతాయని వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్ డైరెక్టర్ కేష్ముయల్, సెక్రటరీ కె యెహోషువా, కె మోషే, ఏఆర్ ఆల్ రెహం పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి స్నేహ విషయాలు మన వీడియోస్లో తరచుగా చూస్తాం. అది మీరు పబ్లిష్ చేసేవి బహుశా. అంటే ఎప్పుడు తెలియని విషయాలు కూడా గత 2 సంవత్సరాలు బట్టి మనం అనేక విషయాలు చూస్తున్నాం. అంటే భారతదేశానికి ఇస్రాయల్ దేశానికి ఎంత స్నేహ సంబంధం ఉందా చాలా సంవత్సరాలు బట్టి అనేటటువంటి విషయాలు మనం యూదుల్ని చంపడానికే ఇష్టపడతారు. వారి బైబిల్లో లేకపోతే వారి గ్రంథాల్లో ఒకవేళ ఒక దెబ్బ ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించమని ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కువ ద్వేషించి మా దేవుని చంపేశారనే బాధతో వ్యతిరేకిస్తూ తృణీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రిలోని 16వ వార్డ్ ఆవా బాంబే కాలనీ యూపీహెచ్సి సెంటర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వినీత మాట్లాడుతూ కడుపులో ఉన్న నులిపురుగుల నివారణపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి అన్ని పిహెచ్పి సెంటర్లో అల్బెండజోల్ 400 mg మాత్రలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఎంఎస్ఎస్ కుమారి, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, పిహెచ్సి సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరి ఆరోగ్యం మా ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలు. రామరాజ్యం ముసుగుతో రాక్షస రాజ్యం. చిలుకూరు బాలాజీ మందిర అర్చకుడికి చిత్రహింసలు. ఇళ్ల స్థలాల ప్రక్రియను వెంటనే చేపట్టాలన్న సిపిఐ. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రదర్శన, ధర్నా.
గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.